హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ అంటే 11th డిసెంబర్ యొక్క మార్కెట్ అనాలిసిస్లో ఎలా మూమెంట్ వస్తుంది అనేది చూద్దామండి. నిఫ్టీ, సెన్సెక్స్, అలానే బ్యాంక్ నిఫ్టీ, అలానే మిడ్ క్యాప్ నిఫ్టీ. రేపటి అనాలిసిస్ చూసే ముందర మనం ఎస్టర్డే వీడియోలో అంటే ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నాము, మన లెవెల్స్ ఎలా వర్కౌట్ అయినాయి, ఈరోజు మార్కెట్ అనేది చూద్దామండి. మనం ఎస్టర్డే వీడియోలో వచ్చేసి నిఫ్టీలో 25,800 దగ్గర నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. అలానే 25,750 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందనుకున్నాము. ఇది వచ్చేసి మనం ఈ టూ లెవెల్స్ వచ్చేసి మనం ఎస్టర్డే వీడియోలో సపోర్ట్ జోన్స్ అని చెప్పుకున్నాము. కమింగ్ టు రెసిస్టెన్స్ జోన్స్ అండి. రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి నిఫ్టీలో 25,850 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. అలానే 25,900 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. సో కమింగ్ మన లెవెల్స్ పరంగా చూస్తే మనకు ట్రేడ్స్ వచ్చేసి ఇక్కడ 25,900 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాం కదా. అలానే రెసిస్టెన్స్ జోన్ దగ్గర 945కి రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. బట్ కానీ ఈ క్యాండిల్లో అయితే బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అవ్వకుండా అప్ సైడ్ మూమెంట్ వచ్చింది కాబట్టి అప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ అనేది తీసుకోము. నెక్స్ట్ తర్వాత ఈ బ్రేక్ వెళ్ళిపోగానే నేను అనుకున్నాను ఇక్కడ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా కన్వర్ట్ అయిందని అనుకున్నాను. ఎందుకంటే ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వచ్చింది కదా. అప్ సైడ్ మూమెంట్ మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు కంట్రోల్ తీసుకొచ్చారు. ఈ టూ క్యాండిల్స్ చూస్తేనే మనకి క్లారిటీగా అర్థమవుతుందండి. ఏ టూ క్యాండిల్స్ 10:15కి ఒకటి, తర్వాత 10:30కి ఈ టూ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఆ క్యాండిల్స్ వచ్చేసి సెల్లర్స్లో ఎంత అంటే 25,900 దగ్గర ఆ టైంలో 10 నుంచి 10:30 లోపల బుల్స్ బేర్స్ ఫైట్ చేసుకున్నారు. బుల్స్ బేర్స్ ఫైట్ చేసుకొని బేర్స్ అనే వాళ్ళు గెలిచినట్టుగా అయితే మనకి ఇక్కడ ఈ క్యాండిల్స్ ఫార్మేషన్ చూస్తే అర్థమవుతుందండి. సో ఈ క్యాండిల్ మనం 10:30 ఫామ్ అయిన క్యాండిల్ మనం లో మార్క్ చేసుకొని, ఎందుకు మార్క్ చేసుకున్నాం అంటే మనకి అంటే మనం చెప్పుకున్న రెసిస్టెన్స్ లెవెల్కి టచ్ అవుతూ ప్రీవియస్ క్యాండిల్లో అయితే బ్రేక్ అయింది కాబట్టి మనం ట్రేడ్ ఎంటర్ అయితే అవుతామండి. ట్రేడ్ ఎంటర్ అయినాక మనకు టార్గెట్ అయితే సింగిల్ క్యాండిల్లో వచ్చిందండి. సింగిల్ క్యాండిల్లో రావడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. సింగిల్ క్యాండిల్లో అయితే మన టార్గెట్స్ అన్ని హిట్ అయిపోయినాయండి. సో అలా చూసుకుంటే మరి ఇక్కడ కూడా ఉంది కదా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా సింగిల్ క్యాండిల్తోనే బ్రేక్ అయింది. ఏది మన 25,850 కూడా మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకున్నాం. ఈ 10:45కి క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఆ క్యాండిల్ యొక్క లో మార్క్ చేసుకుని ట్రేడ్ ఎంటర్ అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. బట్ కానీ ఏంటంటే స్టాప్ లాస్ అనేది ఇంత పెద్ద క్యాండిల్ పెట్టుకోలేరు కాబట్టి హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ పెట్టుకున్నా కానీ నియర్ టు స్టాప్ లాస్ వచ్చి రివర్స్ అయితే మనం అనుకున్న డైరెక్షన్లోనే మూమెంట్ అయితే వచ్చిందండి. అలానే ప్లస్ ఇక్కడ 25,800 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది అనుకున్నాము ఎస్టర్డే వీడియోలో. ఆ లెవెల్లో చూసినా కానీ 12:45కి మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. టార్గెట్స్ అనేవి హిట్ అయినాయి. ఓకే, మళ్ళీ రెసిస్టెన్స్కి టచ్ అవుతూ ఒకసారి ఒక్క నిమిషం రెసిస్టెన్స్కి టచ్ అవుతూ మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ కూడా పడింది అని చెప్పుకోవచ్చు మనం. ఈరోజు అయితే ట్రేడ్స్ అనేవి కొంచెం బాగా వచ్చినాయి. ప్లస్ ప్రాఫిట్స్ కూడా మంచిగా వచ్చున్నాయి. అంటే ఎవరైతే మన అనాలిసిస్ ఫాలో అవుతున్నారో ప్రాఫిట్స్ కూడా మంచిగా ఉంటాయని అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మళ్ళీ 2:30కి మనం సపోర్ట్ జోన్ అని చెప్పుకున్నాం కదా ఎస్టర్డే వీడియోలో 25,750 దగ్గర. ఆ క్యాండిల్ 2:30కి మళ్ళీ మనం చెప్పుకున్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ కానీ ఏంటంటే ఇది ఒక పెద్ద స్పైక్ లాగా వచ్చింది. సో ఈ స్పైక్లో ఏమర్థం అవుతుందంటే బుల్స్ బేర్స్ ఫైట్ చేసుకుంటా క్లోజ్ అయింది మార్కెట్. వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. సారీ రేపటి మార్కెట్ అనాలిసిస్ చెప్పుకోవాలి కదా. రేపటి మార్కెట్ అనాలిసిస్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ 25,850 అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందండి. అలానే కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 25,700 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఈ టూ లెవెల్స్లో మనకి రేపు మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ లెవెల్స్లో మనకి రేపు ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 261 పాయింట్స్ డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చి 58,960 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీలో మనం ప్రీవియస్ అంటే ఎస్టర్డే వీడియోలో వచ్చేసి
59,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. అలానే 59,300 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. అలానే 59,400 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. సో అలా చూసినట్టయితే మనం ఓపెనింగ్ నుంచి మనం కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గరలోనే ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంట్ వచ్చి మళ్ళీ మనం అనుకున్నట్టు రెసిస్టెన్స్ దగ్గర రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడైతే క్యాండిల్ బ్రేక్ అయితే అవ్వలేదు, బట్ కానీ అయినట్టు చూపిస్తుంది, కానీ అవ్వలేదని చెప్పుకోవచ్చు. మీరు క్లారిటీ పెట్టుకుంటే మార్క్ చేసుకుంటే బ్రేక్అవుట్ అనేది క్యాండిల్లో బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు. సో ఎంట్రీ అయితే ఇక్కడ దొరకలేదు. ఓకే, అప్పుడు ఏంది, అప్పుడు ఒకవేళ ఇది మనకి ఈ డోజీ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను. సపోర్ట్ జోను అలానే రెసిస్టెన్స్ జోన్ దగ్గర డోజీ క్యాండిల్స్ ఫామ్ అయితే అవి ఇటు బ్రేక్ అయితే అటు ఫాస్ట్ మూమెంట్ అనేది ఉండిద్దండి. సపోజ్ ఇక్కడ కరెక్ట్గా 10:30కి బ్యాంక్ నిఫ్టీలో డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయిందండి. ఆ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మనకి డౌన్ సైడ్ అయితే ట్రేడ్ ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ కానీ మేము తీసుకోలేదు, ఎందుకంటే మన రూల్స్ అయితే మనకు ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా కానీ మనకి టార్గెట్స్ అయితే వచ్చినాయండి, మంచిగానే వచ్చినాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో నో ప్రాబ్లం. కమింగ్ అలా డౌన్ సైడ్ మూమెంట్ వస్తూ 11:45కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయింది. సో మనం 11:45 ఫామ్ అయిన క్యాండిల్ హై మార్క్ చేసుకున్నా కానీ ట్రేడ్ ఎంటర్ అయినా కానీ మనకి కొద్దిగా కొంచెం చిన్న ప్రాఫిట్స్ వచ్చి మళ్ళీ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో ఓకే, నో వరీస్. కమింగ్ టు టుమారో మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ అండి. రేపు మార్కెట్ మూమెంటం వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం వచ్చినా, గ్యాప్ అప్ ఓపెన్ అప్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 59,200 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 58,900 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. అలానే ఈ లెవెల్ 58,900 దగ్గర కింద కనుక ఓపెన్ అయితే అప్పుడు మనం ఈ లెవెల్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఏది 59,800గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే చేంజ్ అయ్యిద్దండి. ఒకవేళ 58,900 కింద ఓపెన్ అయితే అప్పుడు ఈ లెవెల్ కన్సిడర్ చేసుకోండి, 58,800. ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండి మన రేపటి వీడియో మార్కెట్ అనాలిసిస్కి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్లో కూడా ట్రేడ్స్ బాగానే దొరికినాయి అని చెప్పుకోవచ్చు. ఎస్టర్డే వీడియోలో వచ్చేసి మనం ఈ 84,600 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. ఎగ్జాక్ట్గా అక్కడే సపోర్ట్ జోన్ దగ్గరే మార్కెట్ ఓపెనింగ్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇస్తూ మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర మనకి క్యాండిల్ ఫామ్ అయ్యి ఇక్కడ ఇది ఒక ట్రేడ్ అయితే చెప్పుకోవచ్చు అండి. బట్ కానీ సెన్సెక్స్లో అయితే సెన్సెక్స్లో అయితే మనం ట్రేడ్స్ అనేది చూడలేదు, ఎందుకంటే మ్యాక్సిమం సెన్సెక్స్ నిఫ్టీ రెండు ఒకే మూమెంట్ ఉంటాయి కాబట్టి నిఫ్టీలో మంచిగా పర్ఫామ్ చేస్తే సెన్సెక్స్లో కూడా మనకి ఆటోమేటిక్గా అవే ఫార్మేషన్ క్యాండిల్స్ ఉంటాయి కాబట్టి దాదాపు. సో అట్లా చూసుకున్నా కానీ మనకి ఇక్కడ ఈ లెవెల్లో సపోర్ట్ చెప్పుకున్నాం కదా, 84,500లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాం కదా. ఈ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకొని ట్రేడ్ ఎంటర్ అయినా కానీ మనకి టార్గెట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే హిట్ అయిందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ వచ్చేసి రేపు మార్కెట్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన గ్యాప్ ఓపెన్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన 84,500 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ 84,500 ఎబోవ్ ఓపెన్ అయితే మార్కెట్ అప్పుడు 84,600 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. సెన్సెక్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 84,300 అండి. 84,300 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ లెవెల్స్లో మనకి రేపు మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 84,300 బిలో కనుక ఓపెన్ అయితే అప్పుడు మనం 84,200 అయితే మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అండి. సో చూద్దాం, స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి కొద్దిగా పాజిటివ్ మూమెంట్ ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంట్ ఇస్తుంది అని అనుకుంటున్నాను. చూద్దాం రేపు మార్కెట్ ఎలా మూమెంట్ ఇస్తుందో ఏందనేది. మార్కెట్ మన చేతిలో ఉండదు కదా, మనం ఓన్లీ ప్రెడిక్ట్ చేయటం వరకే. ఓకే, కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసి మనకి కరెక్ట్గా 10:30కి
ట్రేడ్ అయితే దొరికిందండి సింగిల్ క్యాండిల్లో నిఫ్టీలో కానీ అలానే బ్యాంక్ నిఫ్టీలో కానీ సింగిల్ క్యాండిల్లో మన టార్గెట్స్ అనేవి హిట్ అయినాయండి. ఓకే, అలానే ప్లస్ ఎస్టర్డే వీడియోలో వచ్చేసి 13,700 అలానే ప్లస్ 13,675 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయని అనుకున్నాము. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద మనం మార్క్ చేసి ట్రేడ్ ఎంటర్ అయినా కానీ మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదొక స్టాప్ లాస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, కమింగ్ టు టుమారో అనాలిసిస్ ఆఫ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ రేపు ఓపెనింగ్ నుంచి అప్సైడ్ మూమెంటం వచ్చిన ఆర్ గ్యాప్ ఓపెన్ అయ్యి అప్సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ 13,575 దగ్గర అయితే మనకి 13,575 దగ్గర అయితే మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందండి. ఈ లెవెల్లో మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి అప్సైడ్ మూమెంటం ఇస్తే అప్పుడు 13,650 కన్సిడర్ చేసుకోండి అండి. 13,650 దగ్గర కూడా మనకి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ మీన్స్ పుట్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ మనకి 13,500 అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ 13,500 కింద ఓపెన్ అయితే అప్పుడు మనం 13,475 అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అండి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద. ఇదండి మన రేపటి మార్కెట్ అనాలిసిస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. బాయ్.